రే పెళ్లి కొడుకు మేడ మీద గదిలో తలుపులు మూసుకుని కూర్చున్నాడంట్రా. ఇంకేం పెళ్లి? అరగంటలో పెళ్లి పెట్టిన ఇప్పటిదాకా మండపానికి అరిటా కట్టలేదు. ఆడికి ఇప్పుడు మేకప్ వేయలేదా? ఇలా పెళ్లి పట్టక ఎన్ని చూడలేదయ్యా మనం. పెటాకులు కాదురా పిండా కూడా అయింది. ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే కూరలో ఉల్లిపోయలేదని కూడా ఇచ్చాడంట. అసలే పెళ్ళాకి మేము ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా వెంట్రా. అయితే ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోయినట్టేనా? ఆగిపోయినట్టే. ఇంక ఈ పెళ్లి జరగదు. సరేనా? పొరపాటు మాట్లాడుతున్నావు. బావుమరిది బతకోరతాడంటారు. నువ్వేమిట్రా అపశకునం మాట్లాడి మా కుటుంబం పరువు తీస్తున్నావు? నేనేమన్నాను బావా? ఈ పెళ్లి జరగదని ఎవరా నీతో చెప్పింది? ఇదే ముహూర్తానికి ఇక్కడే పెళ్లి జరుగుతుంది. రాయ్ రాయ్ రాయ్. నా బిడ్డ మహాలక్ష్మి మెడలో తాళి కడతాడురా. ఇదే పెద్దలు అక్షంతలు వేస్తారు. ఇదే ఆడపడుచులు ఆశీర్వదిస్తారు. అక్షంతలు సిద్ధం చెయ్యండి. పెళ్లి పీటలు ఏర్పాటు చేయండి. మార్చుకునే దండలు తెప్పించండి. ఈ ఇంటి నట్టిల్లే నా కొడుక్కి కళ్యాణ మండపం. రాజ్యం అక్క మహాలక్ష్మి నా ఇంటి కోడలు కాబోతోంది. పిలిపించు మీ ఆయన్ని. అక్క రాజ్యం మహాలక్ష్మిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టండి. నువ్వు మహాలక్ష్మి మొగుడు అయితే ఎంతమంది ప్రేమలు నీకు దక్కుతాయి. లేకపోతే ఏ ఒక్క ప్రేమ నీకు దక్కదు. బలవంతంగా తాళి ఎలా కట్టిస్తారండి? ఆడపడుచుల్ని గౌరవించే వంశం మాది. కాబట్టే బ్రతికిపోయావు. నాన్నగారండి మహాలక్ష్మి మెడలో తాళి కట్టరా. విమూర్తులు హడావుడిగా తూతూ మంత్రం చేయటానికి ఇది నువ్వు ముచ్చటగా చెక్కించుకున్న బొమ్మల పెళ్లి కాదు, నా కూతురు పెళ్లి. నువ్వు బలవంతంగా నీ కొడుకు చేత వేయిస్తున్న 3 ముళ్ళు నా కూతురు జీవితానికి పీట ముళ్ళవుతాయి. నాకు కావాల్సింది నీ కొడుకుతో నా కూతురికి పావుగంట కళ్యాణం కాదు, 10 కాలాల కాపురం. ఇవాళ పౌరుషంతో దర్జాగా నలుగురిలో వాళ్ళ పెళ్లి చేయించగలవు. రేపు ఇదే రోషంతో 4 గోడల మధ్య వాళ్ళతో కాపురం చేయించగలవా? ఆ కూతురు కోరుకునేది నీ కొడుకు పోసే గంపెడి తరంబ్రాలు కావు, వాడి గుండెల్లో గుప్పెడంత ప్రేమ. నా కూతురు జీవితాంతం నువ్వు అభిమానించే నీ మేనకోడలే. కానీ నీ కొడుకు దాన్ని ఇష్టపడేంత వరకు నా కూతురు నీ కోడలు కాలేదు. లేమ్మా. అన్నయ్య మహాలక్ష్మిని ఉండు, నీకు దండం పెడతానన్నయ్య. ఒక్క నిమిషం. ప్రేమతో బ్రతిమాలాలనుకున్నాను, కానీ నీకు ఈ మధ్య ఆ పిల్ల మీద కలుపు మొక్కలా పుట్టిన ప్రేమ తప్పితే మా అందరి ప్రేమలో నీకు అర్థం కావడం లేదు. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటమ్మా ఇది? అమ్మని కాదు, అడుక్కునేదాన్ని అనుకుని దానం చేయరా. కనీసం మేం కన్ను మూసేంత వరకైనా మా బంధుత్వాల్ని బంధాల్ని మాకు దానం ఇవ్వరా. ఇవ్వు. అమ్మా, నువ్వు కాళ్ళు పట్టుకున్నావని నేను కరిగిపోతే నా భవిష్యతే కరిగిపోతుందమ్మా. నీ కన్నీళ్లకు లొంగిపోయి నేను మనసు మార్చుకుంటే నా తలరాతే మారిపోతుందమ్మా. రాజ్యం రాజ్యం నా పిచ్చి రాజ్యం. 4 దుక్కుల వాన కురిస్తే ఒక నారుమడి అంటారు, 100 నారుమళ్ళు కలిస్తే ఒక ఏటి పంట అంటారు, 100 ఏళ్లు పంటుంటే ఒక కొడుకు అంటారు. మనం ఎంత ప్రేమ కురిపిస్తే వాడు మన కొడుకయ్యాడో వాడికే తెలిసే. రాజ్యం ఈ రోజే వాడు పెళ్లి పీటలెక్కాలి. లేదంటే మనం పెట్టిన పేరు, మన వల్ల వచ్చిన ఇంటి పేరు, వాడు మోసుకు తిరుగుతున్న మన వంశం పేరు వదులుకోవాలి. కాబట్టి ఈ క్షణంలోనే వాడికి ఇల్లు ముఖ్యమో వాడి ప్రేమ ముఖ్యమో తెలుసుకోమని చెప్పు రాజ్యం, చెప్పు.
ఇంత మాట అన్నాకైనా నువ్వు మారవా నాన్న? నేను మారిపోయాను. ఉంటాను రాజలక్ష్మి గారండి. తమ్ముడు, కన్నవాళ్ళని పేరు పెట్టి పిలిచేంత మగుడు అయిపోయారు నువ్వు. నాశనం అయిపోతావు. నాన్నగారు అని పిలవటానికి వీల్లేదని ఆయనే అన్నారు కదండి. అలా పిలిస్తే ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. ఈ ఇంటిని, ఈ వంశాన్ని, ఈ ఇంటి పేరుని వదిలేసి ఏమీ లేని అనాథగానే నేను వెళ్ళిపోతాను. కానీ ఒక్కటి మాత్రం నిజం రాజలక్ష్మి గారు, ప్రేమే దైవం అన్నారు కానీ పెళ్ళే దైవం అనలేదు. ఆ ప్రేమే నాకు జీవితాంతం తోడుగా, నీడగా, దైవంగా ఉంటుంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే కవితనే చేసుకుంటాను. నా ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ అనాథ పెళ్లికి రావచ్చు. ఉంటాను రాజలక్ష్మి గారండి. పద కవిత. కిష్టో ఎవరు వస్తున్నాడో చూడు. ఓ రామశివరావు, ఏమిటి విషయం, ఇలా వచ్చావు? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామండి. మాకు నీడ కావాలి. ఈ 2 రోజులు మీ ఇంట్లో గాని మీ పంచలో గాని మేమిద్దరం ఉండొచ్చా అండి? వై నాట్? నువ్వే కాదు, మీ అత్తింటి వాళ్ళు మొత్తం మా ఇంట్లో ఉంటామన్నా నాకేం అభ్యంతరం ఉండదు. నేనే కాదు, మా ఆవిడ, నా కూతురు కూడా కాదన్ను. మహాలక్ష్మి, కవితను లోపల తీసుకెళ్ళు. సారు, మీ బిడ్డ పెండ్లి చెడగొట్టినా గాని మమ్మల్ని తుక్కడే చేసి గోదాట్లో వేయకుండా అడిగిన వెంటనే షెల్టర్ ఇచ్చినవంటే నువ్వు మామూలు కదయ్యా. మంచి దిల్లున్న మనిషి. ఏమిటి బావా, నువ్వు మంచివాడి వినిపించుకోవడానికి నీకింతకన్నా మంచి దారే దొరకలేదా? మధ్యలో మీ బావేం చేశారా? కరెక్టే, మీ ఇద్దరు దేవతలు. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీలాగా దైవశక్తి నాలో లేదుగా. మానవత్వం నిరూపించుకోవడానికి దైవత్వం అక్కర్లేదు త్రిమూర్తులు. ఎందుకు బావా ఈ మానవత్వం? ఇంత మోసం చేసిన వాళ్ళని నీ ఇంట్లో ఉంచుకోవడానికి నీకు మనసెలా ఒప్పింది బావా? మంచిగా ఆలోచించకపోతే అది మనసెలా అవుతుంది? మంచి మనసుతో ఆలోచించాల్సింది మంచి మనుషుల గురించి బావా. తప్పు చేసిన వాడిని కొట్టాల్సింది చెప్పుతో కాదురా, మంచితో. అదే మా వారు చేశారు. మీరంతా పుణ్యాత్ములు. నేనే దయా జాలి లేని రాక్షసుణ్ణి. అందుకే ఒంటరిగా మిగిలిపోయాను. మంచేదో చెడేదో తెలుసుకోలేని మూర్ఖుణ్ణి. కాబట్టే ఒక ఆడపిల్లను మోసం చేసిన నా కొడుకును వెంటేసుకురాకుండా బయటికి పొమ్మన్నాను. అంటే నీలా మా ఆయన కూడా ఆవేశపరుడు కావాలా? ఇంటి ముందు బిచ్చగాడొచ్చాడంటే వాడెవడో తెలియకుండా గుప్పెడు అన్నం పెడతాం. మా ఆయనే ఆవేశపరుడై ఉంటే ఈ రోజు నీ కొడుకు అనాథగా కాదు, శవంగా మారుండేవాడు. ఈ పెళ్లి ఆగిపోతే దానికి పెళ్లే జరగదా? వేరే ఎవడో దొరకడా? అదే బావ అడుగుతున్నాను. నువ్వు దేవుడివి, అడగకుండానే వరాలు కురిపించే మా ఎలవేలుకువి. నా మేనకోడల్ని నాకు బిడ్డగా ఇవ్వు. నేనింతకన్నా మంచి సంబంధం తీసుకొస్తాను. వాడికన్నా అందగాన్ని, చదువుకున్న వాడిని తీసుకొచ్చి నా చేతులతో వాళ్ళు కాడు కడిగి కన్యాదానం చేస్తాను బాబా. కాదన్నది ఎవర్రా? మహాలక్ష్మి ఈ రోజు నుంచి నీ ఇంట్లోనే నీ బిడ్డగానే ఉంటుంది. ఏమ్మా, మా ఇంట్లో ఉంటావా? నాకు మా అమ్మా నాన్నల కంటే నువ్వంటేనే ఇష్టం మావయ్య. వీడు కాక ఇంకా నాకు పెళ్లి కావలసిన ఆడపిల్లలు 2 ఉన్నారు. అప్పులు, ఆడపిల్లల బాధ్యతలు అన్నీ వీడికొచ్చే కట్నంతోనే తీర్చేసుకోవాలి త్రిమూర్తులు గారు. మీకు 1.5 కోటి కట్నంగా ఇవ్వడానికి నేను రెడీ. పై మాట ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా పై మాటలే ఉంటాయి అన్నయ్య గారు, మీరు చెప్పిందే ముహూర్తం. ఏమిటండి ఇది? 1.5 కోటి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారండి? ఇల్లు, పొలం, మన యావదాస్తి బ్యాంకులో తాకట్టు పెట్టబోతున్నాను.